తనకు మాలిన ధర్మము మిగుల చెడ్డ బేరము అని చిన్నయ్య సూరికి సంబంధించినటువంటి ఒక కథలో చెప్తారనమాట. అంటే మనకి దాటి మంచి చేయకూడదు ఎవరికైనా సరే, మన స్థాయికి దాటి. ఫ్రాన్స్ ఇప్పుడు అది చేసింది. ఫ్రాన్స్ కాదు, యూరప్ సమాజం మొత్తం ఇవాళ తమని తాము ఆత్మసమీక్ష చేసుకోవాల్సినటువంటి అంశం. ఒకటి మానవత్వ దృక్పథం, రెండవది చీఫ్ లేబర్ దొరుకుతారన్న ఉద్దేశంతో ఆఫ్రికా దేశాల నుండి, అలాగే ఏదైతే ఈ ఇరాను లేకపోతే పాకిస్తాను, ఆఫ్ఘనిస్తాన్ ఇట్లాంటి దేశాల నుండి వచ్చినటువంటి వాళ్ళకి ఆశ్రయం ఇచ్చింది, శరణార్థులుగా వచ్చినటువంటి వాళ్ళకి. కానీ ఇప్పుడు ఆ శరణార్థులు ఏకు మేకై కూర్చున్నారు. ఇవాళ వాళ్ళని ఫుట్బాల్ ఆడుతున్నారు. చివరికి ప్యారిస్లో పోటీలు జరుగుతున్నటువంటిప్పుడు రైల్వే నెట్వర్క్ని ధ్వంసం చేసే కుట్రలో పన్నారంటే అది తేడా వచ్చుంటే ఎన్ని లక్షల మంది ప్రాణాలు కోల్పోయేవాళ్ళు. ఈవెన్ అక్కడ దాడులకి పాల్పడుతున్నారంటే పరిస్థితి ఏంటి? ప్యారిస్ పరువు పోయిందా? ప్యారిస్ సుందర స్వరూపం పరువు పోయిందా? చివరికి ప్యారిస్ని కాస్త ఒక మురికివాడగా మార్చేస్తున్నటువంటి పరిస్థితి వచ్చిందా? ఫ్రాన్స్తో పాటుగా ఇప్పుడు అదే పరిస్థితి బ్రిటన్ ఎదుర్కొంటోంది, జర్మనీ ఎదుర్కొంటోంది, అమెరికా ఎదుర్కొంటోందా? ఇంకా బుద్ధి రాకపోతే రేపొద్దున వీళ్ళ మనుషులు వెళ్ళి ఏ దేశాలలో శరణార్థులుగా ఉండాలో తేల్చుకోవాల్సినటువంటి సందర్భం.